నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఓట్ చోరీకి సంబంధించి అనేక ప్రశ్నల్ని సంధించారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో అన్ని అంశాలని అద్భుతంగా ఆయన ఆర్టికులేట్ చేస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ అండ్ కాంగ్రెస్ గతంలో చేసినటువంటి చారిత్రక తప్పిదాల గురించి ప్రస్తావిస్తూ అండ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో దీని గురించి మాట్లాడుతూ ఒక 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 రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అమిత్ షా ఒక నాక్అవుట్ని ప్రదర్శిస్తున్న టైంలో కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇండీ బ్లాక్లో ఉన్నటువంటి విపక్ష పార్టీల సభ్యులందరూ కూడా వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. సో అమిత్ షా నాకౌట్ ఎలా జరిగింది అనేది తెలియాలంటే చాలా అంశాలు అందులో ముడిపడి ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే అంశాన్ని అదే విధంగా అదే ఎజెండాను తీసుకొని గత కొంతకాలంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆయన ఎజెండా ఎప్పుడు కూడా మారుతూ వస్తోంది. నిజానికి మాట్లాడితే ఒక ఎజెండాను పట్టుకొని ఒకే దానికి ఫిక్స్ అయిపోయి ఆయన మాట్లాడిన పరిస్థితులు కూడా లేవు. ఒక్కోసారి ఒక సందర్భంలో ఒక టాపిక్ తీసుకుంటారు, దాని గురించి ఒక 3 నెలలు 4 నెలలు మాట్లాడతారు, దాంట్లో మళ్ళీ ఆయనకు గట్టి సమాధానాలు వస్తాయి, దాని గురించి ఏదో తేటతెల్లమైన తర్వాత మళ్ళీ ఆ టాపిక్ను వదిలేసి కొత్త టాపిక్ వెళ్ళిపోవడం. ఇది నాకు 2014 నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. 2014 మొదట్లో అప్పుడు డిమానిటైజేషన్ గురించి మాట్లాడారు, ఆ తర్వాత GST గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారు, ఆ తర్వాత రాఫెల్ కుంభకోణం గురించి ఏదో మాట్లాడారు. వీటన్నిటి గురించి సుప్రీంకోర్టు క్లారిటీ ఇస్తూ వచ్చింది అండ్ దాని ఫలితాలు కూడా మనకు కనబడుతూనే ఉన్నాయి. రాఫెల్ విషయంలో అయితే ఆల్మోస్ట్ ఆయన క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సుప్రీంకోర్టులో. ఇక ఆ తర్వాత కాలంలో ఆర్టికల్ 370 గురించి మాట్లాడినా, లేకపోతే CAA గురించి మాట్లాడినా, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత కాలంలో చేసినటువంటి ఫార్మ్ లాస్ గురించి కావచ్చు, అనేక రకాలుగా ప్రతి సందర్భంలోనూ రాహుల్ గాంధీ ఏదైతే ఒక ఎజెండాగా, ఒక ముద్దాగా, ఒక అంశాన్ని తీసుకొని రాజకీయంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ విఫలమవుతూనే వస్తుంది. ఇప్పుడు SIR విషయంలో అండ్ ఓట్ చోరీ అన్న విషయంలో కూడా అదే నిరూపితమైంది, పార్లమెంట్ సాక్షిగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకాలం 2-3 సెషన్స్లో కూడా ఓట్ చోరీ అనే అంశాన్నే మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, అంతకుముందు సమావేశాల్లో, వర్షాకాల సమావేశాల్లో కావచ్చు పదే పదే ఈ మాటను తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఈసారి చర్చకు పూనుకోవడము, ప్రభుత్వం నుంచి సమాధానం రావడం, అది కూడా అమిత్ షా లాంటి వ్యక్తి సమాధానం ఇవ్వడంతో కాంగ్రెస్తో ఉన్నటువంటి విపక్ష పార్టీల సభ్యులందరూ కూడా వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక నెగటివ్ మార్గానే చెప్పాలి. ఈ అంశం మీద చర్చ చేయాలని పదే పదే చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు చర్చ చేసిన తర్వాత సమాధానం ఇచ్చే టైంలో, హోంమంత్రి సమాధానం ఇచ్చే టైంలో అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారంటే పార్లమెంట్ నుంచి పలాయనం చిత్తగించారు అనే ఒక నేరేటివ్ని ఇప్పుడు బీజేపీ లంకించుకుంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా పార్లమెంట్ సమావేశాల్లో జరిగినటువంటి వాటిని లైవ్లో చూసినటువంటి ప్రేక్షకులు కూడా దాన్ని నిజంగా నమ్ముతున్న పరిస్థితే. సో రాహుల్ గాంధీ గోల్ పోస్ట్ మార్చడం గురించి మేము అనేకసార్లు మాట్లాడుతూనే ఉన్నాం. ఇంతకుముందు రాజ్యాంగబద్ధమైన సంస్థల విషయంలో కొంత నిబద్ధత ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉండేది. బట్ ఈ మధ్య రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత అయితే పూర్తిగా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల విషయంలో అదే పనిగా దుర్భాషలాడుతూ అండ్ అబద్ధాలు చెబుతూ అండ్ ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం అదే పనిగా చేస్తూ వస్తూ ఉన్నారు. దీంట్లో ఒక స్ట్రాటజీ కూడా ఉంది, ఒక వ్యూహం కూడా లేకపోలేదు. ఎందుకంటే ముందు 2014 నుంచి 2019, 2019 నుంచి 24 మధ్య, 24 నుంచి ఇప్పటికీ 3 టర్మ్స్ మనం గమనిస్తే మొదట్లో మోదీ ITEDలని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని వాడుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులని వాళ్ళ ఇళ్లపైన సోదాలు నిర్వహించడము, వాళ్ళపైన దాడులు చేయడము, తద్వారా ఆ పార్టీ నాయకుల్ని భయకంపితుల్ని చేసి ఆ బీజేపీలో చేర్చుకుంటున్నారు అనేది ఫస్ట్ చేసినటువంటి విమర్శ. ఇప్పుడు ITED పక్కకి వెళ్ళిపోయాయి అండ్ CBIని వాడుకుంటున్నారని గతంలో కొంతకాలం ఆయన విమర్శలు చేస్తూ వచ్చారు. నిజానికి CBIని గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకుంది, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న మాటల గురించి ప్రస్తావనకు వచ్చేసరికి ఇప్పుడు CBI కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్ని అదే పనిగా ఈయన పూర్తిగా మోదీ ఏది చెప్తే అది చేస్తున్నాడని చెప్పడము అండ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నది ఈ ఎలక్షన్ కమిషన్ అని వ్యాఖ్యానిస్తూ ఉండడము, ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి ఒక ప్రతిపత్త హోదా ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రతిష్ట దానికి ఉందో ఆ ప్రతిష్టను దిగజార్చే ఒక ప్రయత్నం జరుగుతోంది.
ఇప్పుడు రీసెంట్గా జడ్జిల విషయానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. మొన్న డివై చంద్రచూడ్, జస్టిస్ డివై చంద్రచూడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలని పూర్తిగా వక్రీకరిస్తూ ది వైర్ దగ్గర నుంచి లెఫ్ట్ ఎకో సిస్టమ్ అంతా కూడా డివై చంద్రచూడ్ని విమర్శిస్తూ వచ్చారు. గతంలో రంజన్ గొగోయ్ని విమర్శించారు. ఇప్పుడు జడ్జిలకు సంబంధించి తమిళనాడు హైకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పైన ఏకంగా ఇంపీచ్మెంట్ నోటీస్ కూడా ఇచ్చారు. అంటే ఆయనని వైదొలగించే విధంగా ముందుకు వెళ్ళాలని, ఆయనను తీసివేయాలని అభిశంసన తీర్మానానికి సంబంధించిన ప్రతిపాదన కూడా విపక్ష సభ్యులు చేశారు. సుమారు 100కు పైబడి ఎంపీలు సంతకం చేసినటువంటి ఒక అభిశంసన పత్రాన్ని లోక్సభ స్పీకర్కి అందజేయడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి అటు ప్రియాంక వాద్రా, గౌరవ్ గొగోయ్, మాణిక్యం ఠాగూర్ ఉన్నారు. అండ్ డిఎంకే నుంచి టిఆర్ బాలు, కనిమొళి అండ్ దయానిధి మారన్ ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ ఉన్నారు. ఎన్సీపీ నుంచి శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే ఉన్నారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి అరవింద్ సావంత్ ఉన్నారు. ఇక ఐయుఎంఎల్ మహమ్మద్ బషీర్, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ, వీసీకే తిరుమావలవన్ ఇట్లాంటి నాయకులందరూ కూడా కలిసి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అభిశంసన చేయాలని లోక్సభ స్పీకర్కి ఇచ్చారు. దీంట్లో ప్రాసెస్లో చూస్తే ఖచ్చితంగా లోక్సభ అండ్ రాజ్యసభలో లోక్సభలో 2/3 మెజారిటీ ఉండాలి, రాజ్యసభలో 50 మంది సభ్యుల బలం ఉంటే కానీ ఆ అంశాన్ని పార్లమెంట్ టేకప్ చేయదు. పార్లమెంట్ టేకప్ చేసిన తర్వాత ఒక ఎంక్వైరీ వేయాలి. ఆ ఎంక్వైరీలో నిజంగానే ఆ పర్టికులర్ జడ్జ్ ఆయనకు మోటివ్స్ ఆపాదించబడితే, లేకపోతే ఆయన నిజంగానే తప్పిదాలు చేస్తున్నారనే నిర్ధారణ అయితే అప్పుడు ఇంపీచ్మెంట్ చేయడానికి పార్లమెంట్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ పార్లమెంట్ సజెస్ట్ చేసిన దాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలా పెద్దది. నిజానికి ఇది జరిగే అవకాశం కూడా లేదు, ఎందుకంటే పార్లమెంట్లో విపక్ష సభ్యులకి పూర్తి మెజారిటీ లేదు. కానీ ఎందుకు ఇది చేస్తున్నారు అని అంటే కనుక ఈవెన్ న్యాయమూర్తుల విషయంలో కూడా ఒక డౌట్ని రైజ్ చేసి తద్వారా రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఐటీ అయిపోయింది, సిబిఐ అయిపోయింది, ఈడీ అయిపోయింది, ఎలక్షన్ కమిషన్ అయిపోయింది, ఇప్పుడు జడ్జిలు అండ్ న్యాయమూర్తులు వీళ్ళ విషయంలో కూడా ఒక అభిశంసనను తీసుకొస్తే గనక భారతదేశంలోని రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు అన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి, అన్నీ కూడా మోదీ చెప్పు చేతుల్లో ఉన్నాయన్న ఒక భ్రమని, అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒక డీప్ స్టేట్కి ఒక ఆయుధంగా దీన్ని మార్చాలనే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. సో అందులో భాగంగానే ఇప్పుడు పార్లమెంట్ని కూడా బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్ళడం అంటే ఈవెన్ పార్లమెంట్కు ఉన్నటువంటి ప్రతిష్టను కూడా మేము దిగజార్చడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం అని అనుకోవాలి. నిజంగా పార్లమెంట్లో అయినా స్పష్టమైన చర్చ జరగాలి. ఆ స్పష్టమైన చర్చకి ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్న అడగడము, దానికి సమాధానం చెప్పడము, ఈ రెండు జరిగినప్పుడే కదా ఇది నిజంగా ఏది కరెక్ట్ ప్రశ్న, ఏది కరెక్ట్ సమాధానము, దీనికి సరైన సమాధానం చెప్పారా లేదా అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఒకవైపు అమిత్ షా మొదటి నుంచి జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్లను ఎలా వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ నిజంగానే ఓట్ చోరీ చేసింది ఎవరు అంటే నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి, నెహ్రూ పటేల్ని కాదని ఆయన భారత ప్రధాని అవ్వడానికి మార్గం సుగమం చేసుకున్నటువంటి విధానాల గురించి, నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా సర్దార్ పటేల్ని ఎన్నుకున్నా కూడా నెహ్రూ ఎలా ప్రధాని అయ్యారన్న విషయం దగ్గర నుంచి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలోనే సమస్య అయినప్పుడు జడ్జి అప్పుడు స్టేట్మెంట్, అప్పుడు ఆమె ఎన్నికే చెల్లదని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎమర్జెన్సీ పెట్టిన విధానం దగ్గర నుంచి అన్నిటినీ అమిత్ షా ఎండగట్టారు. అయితే ఎంత అమిత్ షా ఇచ్చిన సమాధానాలు గట్టిగా తగిలాయో మరేమో తెలియదు, కానీ రాహుల్ గాంధీ మాత్రం వాకౌట్ చేసి కాంగ్రెస్ పార్టీ లేదా మిగతా పార్టీలు అందరూ కలిసి బయటకు వెళ్ళిపోయారు. అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే రాహుల్ గాంధీ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన గోల్ పోస్ట్ మార్చడం మాత్రం ఆగట్లేదు. ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశానికి లాజికల్ కంక్లూజన్ వచ్చే లోపే, నిజానికి లాజికల్ కంక్లూజన్ ఆయనకు వ్యతిరేకంగానే వస్తుంది పదే పదే, లాజికల్ కంక్లూజన్ వచ్చే లోపే మళ్ళీ కొత్త అంశాన్ని తీసుకోవడం, ఆ కొత్త అంశం చుట్టూ తిప్పడం, అలాగే ఆయన వ్యవహార శైలి ఎంత నడుస్తుంది. ఈవెన్ మొన్న కులగణన విషయంలో కూడా అదే జరిగింది. కులగణన అని పదే పదే మాట్లాడుతూ వచ్చారు. ఎస్, కులగణనని సెన్సస్లోనే పెడతాం, మేము కులాలకు సంబంధించినటువంటి గణన కూడా మేము చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన వెంటనే పక్కకి వెళ్ళిపోయింది. దాని గురించి ఇంక మాట్లాడడం లేదు. సో నిజానికి మాట్లాడితే ప్రతిపక్షాలకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కెరీర్ని అంటే రాజకీయంగా ఏదో సాధించాలి అని, కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటున్నటువంటి కార్యకర్తలు, సెకండ్ థర్డ్ లేయర్ నాయకులకు మాత్రం రాహుల్ గాంధీ డెఫినెట్గా ఒక నెగటివ్ మార్గానే కనబడుతూ ఉన్నారు. నిజంగా ఆయన తీసుకుంటున్నటువంటి వైఖరి, ఎజెండా, విషయాలు, అంశాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్కి మంచు చేయకపోగా చేటునే చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు జస్టిస్ జిఆర్
స్వామినాథన్ ఎవరైతే తమిళనాడు హైకోర్టులో ఉన్నారో ఆయన పైన అభిశంసన తీర్మానం పెట్టింది కూడా దేని గురించి అనంటే తిరుపురాకుండ్రం ఏదైతే మధురై దగ్గర ఉన్నటువంటి ఒక ఆలయంలో అక్కడ కార్తీక దీపాన్ని వెలిగించే విషయంలో ఆయనే జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఇచ్చినందుకు గాను ఆయనకి మోటివ్స్ని ఆపాదిస్తూ కేవలం బీజేపీకి అనుకూలమైనటువంటి విధానాలు తీసుకున్నారనే ఒక ఆరోపణ చేస్తూ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి విపక్ష పార్టీలు. ఇప్పుడు ఈ విషయమైనా అంతకుముందు విషయాలైనా కానీ అమిత్ షా చెప్పిన ఒక లాజికల్ కంక్లూజన్ ఏంటంటే, మీరు అయోధ్యను విమర్శించారు, వ్యతిరేకించారు, అందుకే మీరు ఓడిపోతున్నారు, మేము గెలుస్తున్నాము. అండ్ ఆర్టికల్ 370ని మీరు విభేదించారు, రద్దుని విభేదించారు, మేము ఆర్టికల్ 370ని రద్దు చేశాము, దానికి మీరు ఓడిపోతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ని మీరు తప్పుపట్టారు, అందుకే మీరు ఓడిపోయారు, మేము గెలుస్తూ ఉన్నాము. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ని మీరు తప్పుపట్టారు అండ్ అందుకే మీరు ఓడిపోతున్నారు, మేము గెలుస్తున్నాము. ఇప్పుడు ఇట్లాంటి సివిలైజేషనల్ విషయాలు, సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు, తిరుపురాన్ కుండ్రం లాంటి ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో అక్కడ ఉన్నటువంటి ఒక ధ్వజస్తంభం పైన, అక్కడ ఉన్నటువంటి ఒక దీపస్తంభం పైన కార్తీక దీపాన్ని వెలిగించే అంశంలో కూడా మీరు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు కాబట్టి హిందూ సమాజం మిమ్మల్ని వ్యతిరేకిస్తోంది. ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ వీటి గురించి కూడా మాట్లాడకుండా కేవలం రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారన్న అంశాన్ని పదే పదే ఒక అబద్ధాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అబద్ధాలు ఎంతో కాలం సాగకపోగా అబద్ధాలే ఆ పార్టీని ముంచే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ప్రజలు కొంత విచక్షణతో ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది. ప్రతిపక్ష పార్టీలు చెప్పిన వాటలన్నీ కూడా అబద్ధమని నేను చెప్పట్లేదు. అందులో కొన్ని నిజాలు ఉండవచ్చు, ప్రభుత్వం చేస్తున్న అన్నీ మంచి పనులే అని కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని తప్పిదాలు ఉండవచ్చు. బట్ ఒక కాన్సెన్సస్తో రెంటికి మధ్య పార్లమెంట్ సాక్షిగా ఒక అద్భుతమైనటువంటి చర్చ జరిగితే కానీ నిజానిజాలు ప్రజలకు తెలియవు. అసలు ఆ చర్చకే వెళ్లకుండా చర్చ మధ్యలోనే బయటకు వెళ్ళిపోయే ఒక కొత్త పద్ధతిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. గతంలో కొన్నిసార్లు జరిగి ఉండవచ్చు, బట్ ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. ఈ మధ్యకాలంలో చూడని అంశాలకు ఇప్పుడు వాకౌట్ చేసి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోవడం అంటే పలాయనం చిత్తగించడమే అనే ఒక అభిప్రాయాన్ని కూడా ప్రజలు తీసుకునే అవకాశం లేకపోలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ పరితపిస్తోంది. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.